హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. సిలబస్ చాలా ఉంది, టైం తక్కువగా ఉంది. ఇంత సిలబస్ని ఈ తక్కువ సమయంలో ఎలా కంప్లీట్ చేయాలి అని తెగ కంగారు పడుతూ ఉంటారు. మీరు స్కూల్లో కానీ మీ ట్యూషన్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎగ్జామ్స్ ముందు చాలా తక్కువ టైంలో చదివి చాలా మంచి మార్కులు చేసే ఎవరో ఒక స్టూడెంట్ని మీరు చూసే ఉంటారు కదా. వారి పేర్లను మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇది పక్కన పెడితే ఒకవేళ అది మీరే ఎందుకు కాకూడదు? తక్కువ సమయంలో వాళ్ళు ఏం చేసి ఉంటారు అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక రీసెర్చ్ అవసరం. అందులో చాలామంది స్టూడెంట్స్ కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో చేస్తూ మొత్తం సిలబస్ని చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసి ఎక్కువ మార్కులు సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఏ విధంగా కవర్ చేయొచ్చో మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చింది, చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. ఇక టైం వేస్ట్ చేయకుండా చాలా సిలబస్ ఎలా కవర్ చేయాలి అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఎంత సిలబస్ అయినా తక్కువ టైంలోనే కవర్ చేసే సైంటిఫిక్ మెథడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో డోంట్ వర్రీ. సైంటిఫిక్ మెథడ్స్ని తెలుసుకునే ముందు మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా కారణాలు ఉండొచ్చు, కారణం ఏదైనా కూడా ఇంతవరకు మీ టైం అయితే వేస్ట్ చేసుకున్నారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా వల్ల అవుతుందా లేదా, ఇంత సిలబస్ కవర్ చేయగలనా లేదా, ఇలాంటివి పూర్తిగా మీ మైండ్ నుంచి తుడిచిపెట్టేయండి. ప్రజెంట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. నెంబర్ 1, ఒడిసియస్ మెథడ్. ఒడిసియస్ మెథడ్ అంటే ఏంటో ఒక చిన్న స్టోరీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒడిసియస్ రాజు ఒక యుద్ధంలో గెలిచిన తర్వాత తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. మొత్తం వాళ్ళ సైనికులందరినీ తీసుకుని ఒక షిప్ ఎక్కి అందరూ వారి దేశానికి వస్తుండగా మధ్యలో ఒక ఐలాండ్ కనిపించింది. ఆ ఐలాండ్ నుంచి ఎంతో చక్కగా హెవెన్ నుంచి వచ్చినట్లుగా మెలోడియస్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. వాటిని వింటుంటే ఆ ఐలాండ్కి వెళ్ళి ఏంటో చూడాలనే ఆశ పుట్టింది. అందరూ అక్కడికి వెళదామని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఐలాండ్ ఎలాంటిదో, ఎటువంటి ప్రమాదాలు అందులో ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. రాజు కూడా అక్కడికి వెళ్ళి చూడాలని ఆశగా ఉంది. అది ఒక ట్రాప్ అని, అందులోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని ఒక వ్యక్తి చెప్పాడు. అయితే రాజు గోల్ యుద్ధం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు అందరూ చెవులు గట్టిగా మూసుకొని నేను చెప్పినంత వరకు ఓపెన్ చెయ్యొద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చాడు. అన్నీ గమనించాలి కాబట్టి రాజు మాత్రం చెవులు మూసుకోలేదు. ఆ సౌండ్స్ మాత్రం చాలా మధురంగా రాజుకి వినిపిస్తూ ఉన్నాయి. రాజుకి ఎంతో కోరిక కలిగినా కూడా తన గోల్ నుంచి డిస్ట్రాక్ట్ కాకుండా చాలా కంట్రోల్ చేసుకుని ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోయారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, ఒడిసీస్ తన గోల్ని మైండ్లో ఉంచుకొని డిస్ట్రాక్ట్ కాకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే దీన్ని ఒడిసీస్ మెథడ్ అంటారు. మీరు కూడా ఒక గోల్ని పెట్టుకుని దాని మీద పూర్తిగా ఫోకస్ చేసి ప్రయత్నిస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. లేదంటే ఏదో ఒక ట్రాప్లో పడి చదువు పక్కదారి పడుతుంది. ఇక నెంబర్ 2, 80-20 రూల్. టైం తక్కువ, సిలబస్ ఎక్కువ. ఏం చేద్దాం? ఈ 80-20 రూల్ ఫాలో చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్. అదేంటో మీకు డీప్గా వివరిస్తాను. కొన్ని రోజుల క్రితం నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. న్యూస్ ఛానల్ వాళ్ళు అందరూ మిమ్మల్ని లీకర్ అని ఎందుకు అంటారు, మీరు ఎగ్జామ్స్ పేపర్స్ని యాజ్ ఇట్ ఈస్గా లీక్ చేస్తారని, వాటిని ఎలా కాపీ చేస్తారని ప్రశ్నించారు. నాకు ఎగ్జామ్స్లో కొన్ని రూల్స్, కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసు కాబట్టి గెస్ చేసి కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తాను. అవే ఎగ్జామ్స్లో వస్తాయని సమాధానం చెప్పాను. మనకి 20% సిలబస్లోనే 80% స్కోర్ చేసే క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి చాప్టర్లోనూ ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాంపుల్, క్లాస్ 12 ఫిజిక్స్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో డౌట్ లేకుండా 100% క్వశ్చన్స్ వస్తాయి. అది తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. కొంత ప్రాసెస్తో ఇంపార్టెంట్ టాపిక్స్ని గుర్తించవచ్చు. ముందుగా యూట్యూబ్లో క్లాస్ 12 ఫిజిక్స్ ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ టాపిక్స్ని సెర్చ్ చేయండి. మీరు వెతికితే యూట్యూబ్లో, ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి కదా. మనకి ఒక చాప్టర్లో 3 టాపిక్స్ తెలిస్తే మిగిలింది మనం చదివే అవసరం ఉండదు. వీటి మీదే ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు వస్తాయి. అందుకే టాపిక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ మీకు అర్థం కాకపోతే వాటికి సంబంధించిన అవైలబుల్గా ఉన్న మెటీరియల్ మొత్తాన్ని చదవండి లేదా యూట్యూబ్లో చూడండి. ఇక ట్రిక్ నెంబర్ 3, పార్కిన్సన్ ప్రిన్సిపల్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు అతిపెద్ద ప్రాబ్లం ప్రొక్రాస్టినేషన్. అంటే తర్వాత చేద్దాంలే అని మనం ప్రతిదాన్ని లైట్గా తీసుకోవడం. ఒక జెన్యూన్ ప్రాబ్లం ఏంటంటే 2 గంటలు లెక్చర్ మీరు చూడడానికి మీకు 6 అవర్స్ 10 అవర్స్ పట్టొచ్చు. ఒక్కోసారి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. దీని సొల్యూషన్ కోసం మీరు డెడ్ లైన్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీరు 2 అవర్స్ లెక్చర్ నోట్ రాసుకుంటూ 3 అవర్స్లో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టుకోండి. అలా డెడ్ లైన్ పెట్టుకోకపోతే మీరు ఫెయిల్ అయినట్టే. లెక్చర్ వింటున్నప్పుడు మీకు ఫోన్ రావచ్చు, వాట్సాప్ మెసేజ్లు రావచ్చు, లేదంటే ఏదో ఒక విధంగా మీరు మీ టైంని కిల్ చేసి వేరే ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని డెడ్ లైన్ ముఖ్యం బిగులు. ఎప్పటికైనా డెడ్ లైన్ పెట్టుకుని మీ స్టడీస్ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఇక అంతే సంగతి. ఇక నెంబర్ 4, వాటర్ ట్యాంక్ ప్రిన్సిపల్. ఇదొక సైంటిఫిక్ ప్రిన్సిపల్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక వాటర్ ట్యాంక్ కింద 2 పెద్ద హోల్స్ ఉన్నప్పుడు
పైనుంచి మీరు నీళ్లు వేస్తుంటే ఆ వాటర్ ట్యాంక్ స్టోర్ అవుతుందా? అవ్వదు కదా. మీ మైండ్ ఒక వాటర్ ట్యాంక్ అయితే ఆ హోల్స్ మీ డిస్ట్రాక్షన్ టైం. టాపర్కి కానీ యావరేజ్ స్టూడెంట్కి కానీ ఉన్నది 24 అవర్స్ మాత్రమే. అయితే టాపర్ 24 అవర్స్ని యూటిలైజ్ చేసుకుని స్టడీ చేస్తే యావరేజ్ స్టూడెంట్ మాత్రం 18 అవర్స్ ఫోన్లోనో ఫ్రెండ్స్తోనో గ్రౌండ్లోనో గడిపేస్తాడు. టైం వేస్ట్ చేసుకోకుండా వాటర్ ట్యాంక్ ప్రిన్సిపల్ని 100% ఫాలో చేసి 24 అవర్స్ యూటిలైజ్ చేసుకోండి. దీనికోసం పడలే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ప్రతి గంట అలారం పెట్టుకోమని ఆ స్ట్రాటజీ చెప్తూ ఉంటుంది. అలారం టైటిల్ కూడా మీకు నచ్చిన పేరుని సెట్ చేసుకోండి. మీరు అలా ప్రతి గంటకు గుర్తు చేసుకుంటూ అట్లీస్ట్ గంటలో ఒక 15 నుంచి 20 నిమిషాలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇలా ప్రతిరోజు మీ సబ్జెక్టులు చకచక కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అయినంత వరకు ప్రతిరోజు అలారం పెట్టుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. తప్పకుండా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఈ ప్రొసీజర్ చాలామంది యూత్కి సక్సెస్నిచ్చింది. ఇక నెంబర్ 5, యాక్టివ్ రీకాల్. నువ్వు ఎంత చదివావు అన్నదానికంటే నీకు ఎంత గుర్తుంది, నువ్వు ఎంత గుర్తు చేసుకోగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొసీజర్లో మీరు 10 నిమిషాల్లో గుర్తుంచుకోగలరు. దీనికోసం మీరు ఒక రఫ్ నోట్బుక్లో మీరు వింటున్న లెక్చర్లో కానీ చదువుతున్న చాప్టర్లో కానీ పాయింట్స్ జస్ట్ చిన్న చిన్నవి గుర్తు చేసుకుని రాసుకోండి అంతే. నోట్ చేసుకోలేకపోతే చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకుని చదివిన దాన్ని తిరిగి ఊహించుకోండి. ఒక్కసారి మీ కళ్ళ ముందుకు వచ్చేలా ఇమాజిన్ చేసుకోండి. క్లాస్లో మీ టీచర్ చెప్పింది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ వీడియో చూస్తున్నప్పుడు వీడియో మధ్యలో ఆపి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మీ లైఫ్లో చాలా సంఘటనలు జరిగి ఉంటాయి కదా, మీరు వాటిని తలుచుకోగానే ఇట్టే గుర్తొస్తాయి. ఎందుకంటే వాటిని మీరు అనుభవించారు. అందుకే మీరు చదివే ప్రతి చాప్టర్ని కూడా మీరు అనుభవించాలి. దాన్ని ఇమాజిన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకెందుకు ఆలస్యం, లెగండి. నెక్స్ట్ ర్యాంకర్ మనమే కదా. ఆల్ ద బెస్ట్.